పుట్టపర్తి మండలం వెంగళమ్మ చెరువులోని సియోను మినిస్ట్రీస్లో ముందస్తుగా మినీ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాస్టర్ జోసెఫ్ ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆస్ట్రేలియా నుండి జెమ్, కర్ణాటక రాష్ట్రం దేహనహల్లి నుండి రెవరెండ్ పాస్టర్ ఎనోష్ హాజరై విశ్వాసకులకు వాక్యాన్ని బోధించారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాస్టర్ జోసెఫ్ మాట్లాడుతూ క్రీస్తు పుట్టుక ఎంతో పవిత్రమైనది అని, ఆయనని ఆరాధించే భాగ్యం కలగడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. క్రీస్తు మానవ పాపాలను పోగొట్టుటకు భూలోకం నుండి వచ్చారని, లోక ఆశల నుండి విముక్తి కల్పించడానికి ఇది ఒక మార్గమన్నారు. అనంతరం ఎనోష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రిస్మస్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చాలా మంది పాస్టర్లు, విశ్వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Hello, happy Christmas everyone. My name is Jim and I'm from Australia. I just wanted to wish everyone a happy Christmas and just talk about what it means to me. So at Christmas I celebrate the birth of Jesus. Jesus is God's son. He was sent to us and as the angel said, it's a message of, it's good news that brings great hope. And the hope is because Jesus, God's son, gave his life for our sins, and we celebrate that at Easter. And at Christmas we're just celebrating the fact that God became a man, and so we celebrate. We meet together and we give glory to God because He sent His only Son to become one of us, and He lived a perfect life, and He gave His life as a ransom for many. So I'd love to wish you all a happy Christmas. I hope that you enjoy the season, and please don't forget that Jesus is the reason for the season. Thank you. క్రీస్తు పుట్టుక ఎంతో ఆనందము. పాపుల్ని రక్షించడానికి పరలోకము నుండి దిగివచ్చిన దివ్యమూర్తిగా మేము భావిస్తున్నాం. అది అందరికీ మానవ పాపముల నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఆయన త్యాగ ఫలితముగా అనేక మంది విడుదల పొందుతున్నారు. ఈ లోక బంధకాల్లో, లోక సంబంధమైన బంధకాల్లో ఉన్నవారిని విడుదల కలిగించడానికి యేసు ప్రభువు వారు వచ్చారు తప్ప ఏదో కులమతాలు లేకపోతే ఏదో మతం స్థాపించడానికి కాదు. ఇది ఒక మార్గమే తప్ప మరొకటి కాదని విన్నవించుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభునందు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ యొక్క క్రిస్మస్ పండుగ ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ, మానవుల ఆత్మలకు దేవుడు, ఆ దేవుడే సృష్టికర్త, పరిశుద్ధముగా జన్మించినాడు, పరిశుద్ధముగా జీవించినాడు, పరిశుద్ధముగా ఆయన లోక పాపముల కోసము కల్వరి శిలువలో మరణించి రక్తము కార్చి చనిపోయి సమాధిలో పూడ్చబడి మూడో దినమున సజీవునిగా లేచి వచ్చినటువంటి జీవము గల దేవుని యొక్క ఈ పండుగను అందరూ వచ్చి సంతోషంతో, ఆనందముతో ఈ పండుగను మరి జరుపుకున్నారు. ప్రభు వారందరినీ దీవించునుగాక. అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, బ్లెస్డ్ హ్యాపీ న్యూ ఇయర్.